మీకేం కాదు సార్. సార్ మీకేం కాదు సార్. సార్ తొందరగా పోనీరా. సార్ బేడే బుజ్జాల బాబుని చంపి నేను తప్పు చేశా. దాంతో నన్ను కాల్పించి దాంతో ఇంకో తప్పు చేయించాను. పాపి చిరాయు నాకేం కాదురా. నా పేరు రత్నమాల. నాకు అడు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈరోజు ఆడు సత్తాడా బతుకుతాడా అని అందరూ భయపడుతున్నారు. కానీ ఆడికి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మనసుగా చచ్చిపోయాడు. దానికి కారణం మీ నాన్నగారు. రత్న తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి నా లేనట్టే. ఎందుకంటే ఆడాళ్ళ నాన్నని కలిసిన దానికన్నా ఎన్నదే ఎక్కువ. గెద్దరాజు ఊరికి ఏదైనా సమస్య వస్తే ముందుండే మొదటెక్తి. వరదలు వచ్చినప్పుడు ఊరికి ప్రభుత్వానికి జరిగిన గొడవల్లో జైలుకి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న రోజు. వాళ్ళ నాన్నే ఆడి ప్రపంచం, కానీ వాళ్ళ నాన్నకి ఆ ఊరే ప్రపంచం. గెద్దరాజు నానాజీ గారు మనకు పనప చెప్పారు. నానాజీ దొరసామిరాజు కలుసున్న రోజుల్లో దొరసామిరాజుని ఎన్నికల్లో నానాజీ క్యాండిడేట్గా నిలబెట్టారు. కానీ దొరసామిరాజు ఓడిపోతాడని తెలిసి రత్న తండ్రి గెద్దరాజుని ఆయన మనసుని బ్యాలెట్ బాక్సులు గోదాట్లో పాడేయమన్నారు. మీరంతా జీపులో వెళ్ళండి, నేను వెనకాలే వస్తా. వెళ్ళండి వెళ్ళండి. కానీ గెద్దరాజు ఆ పని చేయలేదు. బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ ఆఫీసర్కి అప్పచెప్పాడు. ఊరందరూ ఎందుకు చేసావని అడిగారు. గోదావరి పొంగి వరదలొచ్చిన ప్రతిసారి కట్టుబట్టలతో రేవు దాటి గూడు కోసం ఎత్తుక్కున్నప్పుడల్లా మనం ప్రమాదంలోనే ఉన్నాం. ఇన్నేళ్లలో ఏదైనా మారిందా? ఈసారి మారాలి. దీనివల్ల ఏమన్నా మంచి జరిగితే ఊరు మొత్తానికి జరుగుద్ది. సెడైతే నాతోనే పోద్ది. నాతోనే పోనిద్దాన్రా. మొదటిసారి నానాజీకి ఒకటి ఎదురెళ్ళాడు. పెద్దోళ్ల పరువు పోతే ఊళ్ళో సానాపానాలు పోతాయని అందరికీ అర్థమైంది. లంక రావణ కాష్టమైంది. నీతోనే పోద్దన్నావు కదయ్యా, కానీ నిన్ను తప్ప ఊళ్ళో ఉన్న మగాళ్ళందరినీ రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళు ఎందుకు కట్టుకెళ్లారు? సార్ నానాజీ గారు వచ్చారు. వీళ్ళ కోసం నానాజీ గారు వచ్చారా? వాడు గొప్పోడవ్వడం కోసం మిమ్మల్ని మోసం చేశాడు. మీరు నా వాళ్ళని తెలిసి పోలీసులు మీ మీద చేయి వేశారంటే అది వాడు నోరిప్పడం వల్లే. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే తేల్చుకోండి.
వాళ్ళని కొట్టించింది నానాజీయే, విడిపించింది నానాజీయే. కానీ మొత్తం గెద్దరాజు చేసినట్టు ఆడి వర్గాన్ని నమ్మించాడు. మాట తప్పాడనే కోపంలోనూ, మోసం చేశాడనే బాధలోనూ గెద్దరాజు మీద మాత్రం ఆయన సొంత మనసులే కత్తి కట్టారు. ఒక్కసారి కత్తి కడితే ఆయన్ని సంపేదాకా వదలరు. ఎందుకంటే లంకలోడి పగ 10 తరాలు. మీలో ఎవరు చంపినా నా సావుకి మర్యాద ఉండదు. తీసుకోరా. రే రత్న, బాధపడు, భయపడకు. నీ పుట్టుక నీ స్వేచ్ఛ, నీ సావు నీ విముక్తి. ఎదగడం ప్రతి మనిషి హక్కురా. అది నీ నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. సావు గురించి నాకు భయం లేదు. ప్రతి మనిషి సావుకి ఓ మర్యాద ఉండాలి. రేపునే పోతే సిద్ధి పెట్టేది నువ్వే కదరా. ఆలోచించకు. గంగానమ్మకి మొక్కి గోదారమ్మ తల్లికి నా పేనం వదిలేస్తున్నా. అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషుల్ని వాడుకోవడం తప్ప నమ్మడం మానేశాడు. రత్నతో దెబ్బలాడేంత సనువు ఉంది కానీ మార్చేంత లేదు. బుజ్జి, మూర్తి, టాబ్లెట్స్ అన్ని టైంకి ఇవ్వు. డాక్టర్స్ నాన్ వెజ్ అవన్నీ తినొద్దన్నారు. బుజ్జి, సిగరెట్స్ కూడా కాల్చకూడదన్నారు. నువ్వు మాట్లాడకపోతే నేను తినను బుజ్జి. ఓబు, రాత్రికి భోజనాలు చిన్నమ్మతో పంపిస్తా. సరే అమ్మా. బుజ్జి, ఏంట్రా ఇది నర్సులా మాట్లాడి వెళ్ళిపోతుంది? బుజ్జి, నువ్వు కాల్చేసి నా మీద అలుగుతావేంటి? బుజ్జి, బుజ్జి, నేను చెప్పిన మాట వినలేదనుకో, నేనేం చేస్తాను నా? బుజ్జి, నీ కాలు అట్టుకొని చెప్తున్నానే, నేను కావాలని మీ నాన్నని చంపలేదు. తెలుసు. ఏ రోజైతే నేను నిన్ను కాల్చానో ఆ రోజే అర్థమైంది. మనుషులు కోపంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. అందుకే నీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇంట్లో ఏ గొడవలు జరగకూడదు. నీ మీదొట్టు. ఇప్పుడు టేస్ట్ చెప్పు. బుజ్జిని చాలా ఇబ్బంది పెట్టాను రా. అది పాపం ఒక్కటే అడిగింది, ఇంటి మీదకే కొత్త సమస్య తీసుకురావద్దని. నా బుజ్జి మీద ఈగ కూడా వాళ్ళని పనరా.
బుజ్జి బుజ్జి లే బుజ్జి బుజ్జి రే ఎవడరా చేసింది బుజ్జి 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 నీకేం కాదు బుజ్జి 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 లే బుజ్జి 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 చేసేది అమ్మ. మీరందరూ అనుకున్నట్టు రత్నగాడు మొండోడో మూర్ఖుడో తెలివైనోడో కాదు, భయస్థుడు. ఆడి భయాన్ని ఆడికిప్పుడే పరిచయం చేశా. ఆడి పెళ్ళాం రూపంలో నడి రోడ్డు మీద అదలా పడుండడం చూసిన వెంటనే ఆ నానాజీ గాడి మనుషుల్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఈరోజు చాలా పెద్ద తప్పు చేస్తాడు. ఇంకా వాడిని ఆ అమూర్తల్లే కాపాడాలి. నువ్వేం చేయబోతున్నావో నాకు తెలుసు, వదిలే. వాళ్ళు నా పిల్లం మిస్ అయ్యేసారు బుజ్జి. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళని చంపేస్తావా? హా? ఒక రకంగా మా నాన్న చనిపోవడానికి కారణం నేనే. ఏ రకంగా అయినా వాళ్ళకి నా మీద ఉన్న కోపం పోతుందంటే వాళ్ళని వదిలేసి. అంతా చేసింది నేను, చెయ్యాల్సిందే నా మీద, కానీ నీ మీద చెయ్యేసారు వాళ్ళు. వదలను, ఎవరిని వదలను. ఏంటి ఇదంతా నీ పిల్లాన్ని ముట్టుకున్నారనేగా? నీ పిల్లం గురించి ఊరంతా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తండ్రిని చంపిన వాడితో పిల్లలు కంటుందంటున్నారు. వీళ్ళందరినీ చంపేస్తావా? బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇప్పటిదాకా నేను భరించింది చాలు. నా బిడ్డకి ఇవన్నీ వద్దు. ఏయ్, ఏయ్, నిజం చెప్పే. ఈ పుట్టే బిడ్డే కనుక మన మధ్య లేకపోతే ఈ పాటికి వదిలేసేదాన్ని కదా నన్ను. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? వాళ్ళని వదిలే.